హాయ్ ఎవ్రీవన్, మీ ఇంటి కుర్రాడు నాని బన్నీ. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటూ, సో మీ ఇంటి కుర్రాడుగా ఆదరిస్తారని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, మనం అందరం ఏం మనుషులో రా బాబు అనిపిస్తుంటుంది. సో ఎందుకు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను వాడిన వస్తువులు పారేస్తుంటాం, బట్టలు పారేస్తుంటాం, మంచాలు వాడితే మంచాలు కూడా పారేస్తుంటాం. కానీ అతను సంపాదించిన డబ్బులు పారేయం, అతను సంపాదించిన ఆస్తులు పారేయం. అవన్నీ ముక్క ముక్కలుగా చేసుకుని పంచుకుని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు అనిపిస్తుంటుంది నాకు, ఏం మనుషులరా బాబు మనం అని. సో మీకు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి పంచభక్ష పరమాన్నాలు తెచ్చి పెడుతుంటారు. అరే, ఆ వ్యక్తి బిర్యానీ తింటాడరా, ఆ వ్యక్తి పలానా మందు తాగుతాడరా, సిగరెట్లు తాగుతాడు, పలానా 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 అన్నీ తెచ్చిపెట్టి ఫోటో చుట్టూ లేకపోతే ఆ చేసే కార్యక్రమం చుట్టూ పొలవమని పేరు చేసి సో పంచభక్ష పరమాన్నాలు పెడతారు. అదే బతుకున్నప్పుడు ఆ మనిషికి పెడతానికి దారి తెన్నులు కూడా కనబడిన రీతిలో కొంతమంది అనుభవిస్తుంటారు. సో అలాంటప్పుడు అనిపిస్తుంటుంది నాకు, ఏం మనుషులో రా బాబు. ఇంకా మనిషి బతికున్నప్పుడు ఏమంటారో తెలియదు, కానీ చచ్చిపోయినప్పుడు అంటుంటారు, అబ్బా ఈ మనిషి అలా చేసేటికని చాలా మంచోడురా, ఆ టైంలో ఎలా ఉండడు కానీ చాలా మంచోడురా. అరే అమ్మ, ఆడు చెడ్డోడైనా సరే, అబ్బా ఈ మనిషి అలా చేసేటి కానీ చాలా మంచోడురా అంటుంటారు. అలాంటప్పుడు కూడా అనిపిస్తుంటుంది నాకు, ఏం మనుషులో రా బాబు. ఇంకా మనం మనిషిగా బతుకున్నప్పుడు మనిషిగా చూడడం మానేసి చచ్చిపోయాక మానవత్వాలను బయట పెడుతుంటాం. చచ్చిపోయాక ఎవరికి కావాలి మానవత్వాలు? బతుకున్నప్పుడు చూపించలేని ప్రేమ, బతుకున్నప్పుడు చూపించలేని మానవత్వం, బతుకున్నప్పుడు చూపించలేని కరుణ, జాలి చచ్చాక చూపించి ఎవడికి అది ఎవడు మెప్పులు పొందడానికి? అలాంటప్పుడు అనిపిస్తుంటుంది నాకు, ఏం మనుషులో రా బాబు మనం అని. ఇంకా ఒక మనిషి 60,000 చనిపోవడం ఒక రకంగా నా దృష్టిలో అదృష్టవంతుడే. ఒకప్పుడు 100 సంవత్సరాలు బతికినా, 110 సంవత్సరాలు బతికినా ఆ ప్రేమలో ఆ ఉమ్మడి కుటుంబ ఆప్యాయతలు వేరు. కానీ నేడు ఒక మనిషి 60 సంవత్సరాలు దాటి బతికి ఏ మంచాన్ని పడినా నరకం అనేది భూమి మీదే చూడడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా మనం చూసుకుంటే, ఒక మనిషి 60 సంవత్సరాలకి ప్రాణం కోల్పోయాడు అని చెప్పి బాధపడే కన్నా అదృష్టవంతుడి కిందే మనం భావించాలి. పూర్వం మన నాగరికతలో మన పెద్దలు మూఢత్వాన్ని దైవత్వాన్ని జోడించి బలంగా నాటించేస్తే ఇప్పటికీ మనిషిలో కాస్త కోస్తో మానవత్వం ఉందని నేను నమ్ముతుంటాను. ఆ మూఢత్వాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ భయానకమైన పరిస్థితిని మనిషి మధ్యలో దోచకపోయి ఉండుంటే ఈరోజు సగానికి పైగా రాక్షసులను చూసేవాళ్ళే మనం. ఇప్పటికీ మానవత్వం ఉందంటే ఆ మూఢత్వం, ఆ దైవత్వ ఛాయలు మనలో బలంగా నాటారు మన పూర్వీకులు. ఆ బలంగా నాటిన కారణంగానే ఇప్పటికీ మనలో కాస్తో కోస్తో మానవత్వం అన్నది ఉంది. సో వీడియో పూర్తిగా చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఇంటి కుర్రాడు నాని బన్నీ ఇలాగే ఎప్పుడు ఆదరిస్తారని కోరుకుంటూ మరో టాపిక్తో కలుద్దాం. జై హింద్.